కడప రెడ్డమ్మ తేజమ్మ. కడప అంటేనే వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కోట లాంటిది. ఈ కోటలోకి మీరు ఏ ధైర్యంతో అడుగు పెట్టడానికి వచ్చారు అసలు? మీరు మిమ్మల్ని ఇక్కడ కొంతమంది స్థానికేతరురాలు, ఇక్కడ ఆమెకు సంబంధం లేదు, కానీ ఆమె కాపురం ఉండేది హైదరాబాద్లో ఉంటారు, చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుంటారు. మీ ప్రతిపక్షాలు మరీ ఆ విషయాన్ని గట్టిగా నొక్కి ఒకటి చెప్తున్నారు. వైసీపీ అంటే విషం, టీడీపీ అంటే అభివృద్ధి. మీరు ఒక స్ట్రైట్గా చెప్పండి మేడం. అంటే మీ వారు శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు, చాలా కీలకమైన వ్యక్తిగా వచ్చి ఆ లాబింగ్లో మీకు టికెట్ వచ్చింది. నిజంగా మీరైతేనే గెలవగలరు, ఇక్కడ మీలో ఆ ఫైర్ ఉంది, ఆ చామ్ ఉంది మీలో అని పార్టీ గుర్తించి మిమ్మల్ని బరిలోకి దింపిందా? ఆ రోజు నాకు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, గంగిరెద్దులో వచ్చినట్టు వస్తున్నారు, బుడబుడ కులలో వస్తారు చూడు, అలా వస్తున్నారు. సంక్రాంతి గంగిరెద్దులో ఎద్దులు దొరికొచ్చినట్టు తెచ్చిపోతున్నారు. ఫ్లెక్సీలో రాని వచ్చింది రోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు అను, అక్కడ నీ సంస్కారము. ఈ కడప నగరానికి సుల్తాన్ అనుకుంటున్నావా నువ్వు? మరి వాళ్ళ కత్తులు నరుకుతా పోతే మీరు తల ఉంచితే ఎట్లా? వాళ్ళ కత్తులు నరికితే నరికించుకోవడం కాదు. ఇప్పుడు కడప నియోజకవర్గ కడప రెడ్డమ్మగా పిలుచుకునే మాధవిరెడ్డి గారు మీరు ఢీకొంటోంది నేరుగా అంజద్ బాషానా లేకుంటే జగన్ గారి బలం మీదనా? ఎవరు చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. అంజద్ బాషాని కడప ఎంపీగా పంపించి మేడా మల్లికార్జున రెడ్డిని కడప అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దింపాలి, అందుకు కావాల్సింటే అంజద్ బాషాకి ఎంపీకి అయ్యే ఖర్చంతా కూడా మేడా మల్లికార్జున గారు పెట్టుకునేటట్లుగా ఒక ప్రతిపాదన ఉందంటున్నారు. అంజద్ బాషా గారిని ఇక్కడి నుంచి వైసీపీ ప్రభుత్వం అంటే అవినీతి ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. చిన్న ఇది మేడం, ఇది సీఎం గారి సొంత జిల్లా అన్న విషయం మీరు మర్చిపోతున్నారు. సీఎం గారి సొంత జిల్లాలో గాంజా ఎలా అమ్ముతారు మేడం? అసలు 150-200 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇంట్లో 4 కెమెరాలను ఎందుకు పెట్టుకున్నారండి? నిజంగా ఏసీ కార్లలో తిరిగే మాధవిరెడ్డి గారికి పేదవాడి యొక్క చెమట చుక్క విలువ తెలుసంటారు. మీరేదో డ్రామాటికల్ గా ఏదో చెప్తూ ఉన్నారు, కానీ మీకు ఇంతకాలం కనిపించలేదా? ఇక్కడ ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా ఇప్పుడే కనిపిస్తున్నాయి మీకు? సమస్యలు కొల్లలో మీకు చూపిస్తాను, మీరు వచ్చి చూడండి. మాధవిరెడ్డి గారు ఇప్పుడు అంతే ఇంతసేపు మన ఇంటర్వ్యూలో చెప్పింది మీరు ఇదేనా? డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ ముందు పరిస్థితి ఇది. కడప నగరంలో మరింత అధ్వానమైన పరిస్థితి చూపిస్తామంటున్నారు కదా, వెళ్దాం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పరిశీలిద్దాం. మేడం మీరు ఇది ఏ ఏరియా? ఇది 28 డివిజన్ మేకల్దొడ్డి. వాసన వస్తుంది, అసలు నేనే ఉండలేకపోతున్నాడు, గలీజ్ ఉంది, దోమలు ఉన్నాయి కదా, ఎలా ఉంటున్నారు? మీరు శుభ్రం పెట్టుకోవాలమ్మా ఇండ్ల ముందర అంటారు. మరికొన్ని ప్రాంతాలు కూడా ఇలాంటి ఉన్నాయంట, అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము. ఇంకా ఎలాంటి పరిస్థితులు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో చూద్దాము. ఓడుగడి పేరు చెప్పేసి గత 9 నెలల క్రితం నుంచి ఈ సమస్య పరిష్కారానికి మీరు నడుము బిగిస్తారా అధికారంలోకి వస్తే? 100కి 200% మేము ఇది ఫినిష్ చేసి తీరాల్సిందే. ప్రపంచంలో 7 ఉంటాయి, మా కడపలో 8వ వింత చూపిస్తాను. రోడ్డు ఎందుకు వేసారో ఆ టవర్ అక్కడ ఉండగా మనకు అర్థం కావడం. ఇప్పుడు ఆమె చెప్తాంది కదా, ప్రపంచంలో 7 వింతలు ఉంటే 8వ వింత. ఓకే మేడం, జే బ్రాండ్ అంటున్నారు కదా, ప్రభుత్వం ఏమో మీ శరీరంలో ఉన్న ఆర్గన్స్ అవయవాలన్నీ దోచేసుకోవడానికి సిద్ధంగా ఉంది, ఏం లేవంటున్నారు. నిజంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? నిజమే కదా, ఆ మందు తాగేది కిడ్నీలు లివర్లు మొత్తం అన్ని చెడిపోయాయి. ఇంకా ఆ కొండ ఏంటది? అది బోర్డింగ్ ఉంది, కొండ అంతాడా? సరే, ఆ కొండ దగ్గరికి వెళ్ళగలమా? సరే వెళ్దాం, వెళ్ళి చూద్దాం. మన ఇంటర్వ్యూలో మీరు చెప్పారు కదా మేడం, కొండలు చూపిస్తానని, ఆ కొండలు ఇవేనా? ఇవేనండి, చెల్మారెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండను మొత్తం బోడిగుండు కొట్టిస్తే ఈ ప్రజల మధ్యలోనే నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నేను ఇప్పుడు మీకు చూపించిన ఏదైతే సుమన్ టీవీకి నేనైతే చూపించిన ప్రతి సమస్యను ఈ అక్రమ మైనింగ్తో సహా పూర్తి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నానని ఒకసారి ప్రమాణం చేసి చెప్పండి మాకు ఇక్కడే. తప్పకుండా ప్రమాణం చేస్తున్నానండి.
కడప మార్పు కోసం ఓటేయండి అని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.